హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో December 21 నుంచి అయితే కరెంట్ అఫైర్ అనేవి క్లాసెస్ ఉన్నాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నవంబర్ నుంచి కూడా ఇద్దామని చెప్పి నవంబర్ మొత్తం ఒకే వీడియో తయారు చేశాను. అలాగే డిసెంబర్ది కూడా పీడిఎఫ్ అన్ని రెడీ చేసి పెట్టున్నాం అనమాట. సో ఎవరైతే మనకి జాయినర్ మంత్ కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి జాయినర్ మంత్ మొత్తం పీడిఎఫ్ అయితే అందించేస్తున్నాం. ఒకవేళ మీరు జాయినర్ మంత్ లో కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదు అన్నా, లేదా నవంబర్ డిసెంబర్ కూడా తీసుకోలేదు అంటే మీరు ఏం చేస్తారంటే 9494163477 అనే నెంబర్ కి మీరు 75 రూపీస్ పే చేస్తే, లేదు 75 రూపీస్ పే చేయలేమంటే 60 రూపీస్ పే చేసినా సరే మీకు నవంబర్ మంత్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ మొత్తం, అలాగే డిసెంబర్ మంత్ కి సంబంధించిన పీడిఎఫ్ మొత్తం, అలాగే జాయినర్ మంత్ 1 to 31 వరకు అంటే ఇంకా రాబోయే 2 days పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఎవరైనా ఈ 3 months కి సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ తీసుకోకపోతే జస్ట్ 60 రూపీస్ పే చేసి మీరు 3 months కరెంట్ అఫైర్ అనేది పొందొచ్చు. ఓకేనా? 9494163477 అనే నెంబర్ కి మీరు 60 రూపీస్ పే చేస్తే చాలు, మీకు 3 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్. అయితే ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ జాయినర్ మంత్ ఇచ్చేస్తున్నాము. అలాగే నవంబర్ డిసెంబర్ కూడా చాలా మంది తీసేసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే చెప్తున్నాను, లేదు మేము ఆల్రెడీ నవంబర్ డిసెంబర్ తీసుకున్నాము, కేవలం మాకు జాయినర్ మంతే కావాలి అంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే మీరు 30 రూపీస్ పే చేస్తే జాయిన్ చేస్తారు. లేదు 30 రూపీస్ పే చేయలేమంటే 15 పే చేసినా చాలు. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనం 27, 28 and 29 కరెంట్ అఫైర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ 30, 31 కూడా నేను చెప్పేస్తాను. సో మీరైతే ఎవరైతే పీడిఎఫ్ అనేది మీరు తీసుకోలేదో వాళ్ళు 60 రూపీస్ పే చేస్తే చాలు. ఓకే? ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ థీమ్ ఏంటి అంటే 150 ఏళ్ల వందే మాతరాన్ని థీమ్ గా ఎంచుకున్నారనమాట. సో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరిగాయి మొన్న January 26న. మరి ఆ రిపబ్లిక్ డే థీమ్ ఏంటి అంటే, ఆ పరేడ్ థీమ్ ఏంటి అంటే 150 ఏళ్ల వందే మాతరాన్ని ఎంచుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ కు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ నేతృత్వం వహించారు. ఈ వేడుకల్లో తొలిసారిగా కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కవాతు నిర్వహించింది. దీంతో పాటు శక్తిబన్ రెజిమెంట్ కూడా పాల్గొంది. అలాగే రాకెట్ లాంచర్ వ్యవస్థ, సూర్యాస్త్రను సైన్యం ప్రదర్శించింది. శక్తిబన్ రెజిమెంట్ తొలిసారిగా పాల్గొంది. ఈ దళాన్ని ఫిరంగుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దీనిని డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లు, మందుగుండు సామగ్రితో బలోపేతం చేశారనమాట. సో ఇవైతే మనకి పరేడ్ లో పాల్గొన్నవి. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విధానాన్ని కూడా పరేడ్ లో ప్రదర్శించారు. అలాగే భారత గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా ఐరోపా కూటమి అగ్రనేతలు ఇద్దరూ ఒకేసారి పాల్గొనడం విశేషం అనమాట. గణతంత్ర వేడుకల్లో ఎవరు పాల్గొన్నారు గణతంత్ర వేడుకలు అని చెప్పి అడగొచ్చు. ఐరోపా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు అంటే మనకి ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్, అలాగే ఆ వాండెర్ తో పాటు ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా పాల్గొన్నారనమాట. సో వీళ్ళిద్దరూ కూడా ఈసారి గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరిగింది. జాతీయ జెండాని గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆవిష్కరించారు. ప్రముఖ హిందీ చిత్ర దర్శకుడైన సంజయ్ లీలా బన్సాలి ఈయన ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో సినీ రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి దర్శకుడిగా చరిత్ర సృష్టించారనమాట. ఈ పరేడ్ లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి భారత్ గాథా థీమ్ తో ఈ శకటాన్ని సంజయ్ రూపొందించారు. ఓకే? సంజయ్ లీలా బన్సాలి సినిమా ఫీల్డ్ కి సంబంధించి భారత్ గాథా థీమ్ తో శకటాన్ని రూపొందించారనమాట. సో ఇదంతా కూడా మీకు అర్థమైంది కదా. థీమ్ ఏంటి, రిపబ్లిక్ డే పరేడ్ థీమ్ ఏంటి, ఎవరు నేతృత్వం వహించారు, ఏమేమి పాల్గొన్నాయి, సో ఏ ఆపరేషన్స్, సింధూర్ ఆపరేషన్ కోసం కూడా పరేడ్ లో ఇదైంది, అలాగే ఎవరు పాల్గొన్నారు ఐరోపా కూటమికి చెందిన వాళ్ళు, అండ్ ఈ సంజయ్ లీలా బన్సాలి. నెక్స్ట్ చూద్దాం. మీకు ఇది వరకు ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ పురస్కారాల కోసం పద్మ అవార్డ్స్ అన్ని కూడా చెప్పేశాను. ప్రముఖ నటుడు మోహన్ బాబుకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి గవర్నర్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నారు. పూల్ మఖానా ఈసారి గణతంత్ర వేడుకల్లో సందడి చేసింది. రాజ్యాంగ తొలి చేతిరాత ప్రతిని ప్రేమ్ నారాయణ్ రామ్
జాదా లిఖించగా ముద్రిత ప్రతిని ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో సర్వే ఆఫ్ ఇండియాలో ముద్రించారు. రాష్ట్రం గణతంత్ర వేడుకలు అమరావతిలో జరిగాయి కదా, ఫస్ట్ టైము రాజధాని అమరావతిలో మన ఏపీ గణతంత్ర వేడుకలు అయితే జరిగాయి. అందులో 3 అవార్డ్స్ అనేవి వచ్చాయి. అవి ఏ శకటాలకు వచ్చాయని చూద్దాం. ఫస్ట్ బహుమతి వందే మాత్రం 150 ఇయర్స్ శకటానికి వచ్చింది. రెండవ బహుమతి మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం, లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయం పేరిట రెండో దానికి వచ్చింది. పెట్టుబడుల ద్వారా ఉపాధి థీమ్లో వచ్చిన పరిశ్రమల శాఖ శకటానికి తృతీయ బహుమతి అయితే వరించింది. ఇది అమరావతిలో జరిగిన వేడుకల్లో వచ్చిన బహుమతులు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు బహుమతుల్ని అందుకున్నారన్నమాట. విశాఖ సముద్రంలో డైవ్ అడ్డా సహకారంతో స్కూబా డైవ్ చేస్తూ జాతీయ జెండాను ప్రదర్శించారు. భారత ప్రభుత్వం తనకి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం సంతోషంగా ఉందని ప్రఖ్యాత క్యాన్సర్ పరిశోధకులు డాక్టర్ నోరి దత్తాత్రేయ అన్నారు. ఈయనకి పద్మభూషణ్ అయితే వచ్చింది. న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం మార్గదర్శిగా నిలుస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. 6257 మంది విద్యార్థులు ఒకే చోట నిలబడి మువ్వన్నెల భారత్ ని అద్భుతంగా ఆవిష్కరించారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరలోని ఆల్వాస్ విద్యా సంస్థ ప్రాంగణంలో గణతంత్ర వేడుకల్లో ఇలా ఆవిష్కరించారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో DCCBలో UPI సేవల్ని పశ్చిమ గోదావరిలోని సహకార బ్యాంకుల్లో సోమవారం స్టార్ట్ చేసింది. సో UPI సేవలు అనేవి తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అది ఫస్ట్ టైం ఎక్కడంటే పశ్చిమ గోదావరిలో January 26 స్టార్ట్ అయింది. భారతదేశానికి పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య అని, ప్రజల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఎక్కువగా ఉందని, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం వృక్షాలు కొట్టేయకుండా వాటిని మరో చోట తిరిగి నాటేలా పునర్వనం అనే కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అయితే పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ లో భాగంగా ఒక గ్రంథ కుటీర్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము January 23 ప్రారంభించారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా సహా 11 ప్రాచీన భారతీయ భాషల పుస్తకాలు రాత ప్రతులకి చోటు దక్కింది. రాష్ట్రపతి భవన్ లో ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 11 ప్రాచీన భారతీయ భాషల పుస్తకాలు అయితే ఉంటాయన్న. January 27 గోవాలో భారత ఇంధన రంగ వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ గారు వర్చువల్ గా మాట్లాడారు. సో భారత ఇంధన రంగ వారోత్సవాలు ఎక్కడ అంటే గోవా January 27 అని గుర్తుపెట్టుకోండి. 2030 నాటికి ఇంధన రంగంలో సహజ వాయు వాటాని రెట్టింపు చేసి 15% చేర్చాలన్న లక్ష్యాన్ని విధించుకున్నామని చెప్పి వివరించారనమాట మోదీ గారు అక్కడ. తమిళనాడు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ ని వేసే పథకాన్ని ముఖ్యమంత్రి MK స్టాలిన్ చెన్నైలో January 27 ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ ఎక్కడ మా పథకాన్ని స్టార్ట్ చేశారంటే తమిళనాడులో MK స్టాలిన్ గారు ఓకే January 27 ప్రారంభించారు. 77వ రిపబ్లిక్ డే వేడుకలు January 26 దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. భారత స్వీయ శక్తి ప్రదర్శనకి ఢిల్లీలోని కర్తవ్య పథ్ అనేది వేదికైంది. రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ ని కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ నేతృత్వం వహించారు. ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ CRPF దళ కవాత్ కి 26 ఏళ్ల మహిళా అధికారి అయిన సిమ్రన్ బాలా నేతృత్వం వహించి రికార్డు సృష్టించారు. 17 రాష్ట్రాలు యూటీల శకటాలు అన్ని కలిపి 30 శకటాలు పరేడ్ లో పాల్గొన్నాయి. సాధారణ తనిఖీల్లో భాగంగా డిసెంబర్లో నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో మొత్తం 167 ఔషధ నమూనాలు విఫలమైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అండర్-19 ప్రపంచ కప్ సూపర్ సక్సెస్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. January 27 తొలి మ్యాచ్ లో జింబాబ్వేని 204 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్ బెర్త్ ని దాదాపుగా ఖాయం చేసుకుంది. భారత ప్రభుత్వం అందించే ఉత్తమ గ్యాలంటరీ పురస్కారం పరమవీర చక్ర యుద్ధంలో శత్రువులపై అత్యుత్తమ పోరాట స్ఫూర్తిని త్యాగాలు చేసిన జవాన్లకి ఈ అవార్డుని ఇస్తారు. దీని తర్వాత మహావీర చక్ర, వీర చక్ర పురస్కారాలు ఉన్నాయి. యుద్ధభూమి వెలుపల శౌర్యం, సాహసం ప్రదర్శించిన వారికి అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను బహుకరిస్తారు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏ అవార్డు ఎవరికి వచ్చిందనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం.
నెక్స్ట్ నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ 2.0ని ప్రారంభించింది. జనవరి 28 నుంచి ఏప్రిల్ 14 వరకు 3 నెలల పాటు ఇది కొనసాగుతుంది. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో ఆరోగ్యం, పోషణ, విద్య, శానిటేషన్, యానిమల్ వ్యాక్సినేషన్ ని విస్తృతం చేసేందుకు దీనిని చేపట్టారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది అయిన బాలాజీ మెడపల్లి పేరుని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొలీజియం ఇందుకు ఆమోదం తెలిపింది. ఎవరైతే ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారో బాలాజీ మెడపల్లి గారిని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేశారంట అతన్ని. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలీసులు ఉపయోగిస్తున్న ఒక వినూత్నమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఏంటంటే ధర్మా యాప్. దీన్ని ధర్మాస్త్రం, పోలీసుల ధర్మాస్త్రం అని అంటారు. హత్యలు, అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాల్లో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేలా సాక్ష్యాధారాలను విశ్లేషించడానికి దీనిని ఉపయోగిస్తారు. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అయిన అజిత్ పవార్ గారు దుర్మరణం చెందారు. దేశంలో తొలిసారిగా అమరావతిలో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుందని రాష్ట్ర ప్రభుత్వ ఐటీఐ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. సో ఇక్కడితో మనకి 27, 28 అండ్ 29 యొక్క కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా మిస్ అయినా సరే నెక్స్ట్ డే మీకు కవర్ అయిపోతుంది అనమాట. డోంట్ వరీ. ఓకే, మీకు నవంబర్, డిసెంబర్, జనవరి మంత్ మొత్తం 3 months కరెంట్ అఫైర్ కావాలంటే 75 రూపీస్ పే చేయండి, లేదా 60 రూపీస్ పే చేసినా చాలు. మీకు 3 months కరెంట్ అఫైర్ అనేది పీడిఎఫ్లు అనేవి వాట్సాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 9494163477 అనే నెంబర్ కి మీరు 60 రూపీస్ లేదా పే చేయగలిగితే 75 రూపీస్ పే చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఇస్తారు. ఓకే, 3 months ది కేవలం 60 రూపీస్. ఓకే, లేదు ఆల్రెడీ జాయిన్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు అంటే నవంబర్, డిసెంబర్ తీసుకోండి. లేదు నవంబర్, డిసెంబర్ తీసుకున్నాము, జాయినర్ లో లేము అంటే మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. సో ఏ విషయమైనా సరే మీరు 9494163477 అనే వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు వివరాలు అందిస్తారు. ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా? థ్యాంక్ యూ.